హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా కంప్యూటర్ నాలెడ్జ్ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, కంప్యూటర్ నాలెడ్జ్ క్లాస్లో ఇది మీకు ప్రాక్టీస్ టెస్ట్ 1గా అందించడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అందిస్తున్నాను. ఎవరు కూడా మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు, చివరి వరకే చూడండి. అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కంప్యూటర్ బేసిక్స్ మీద క్లాసెస్ చేయండి అని. సో వాళ్ళ కోసమే ఈ యొక్క క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి వాళ్ళని మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ కోలోసన్ను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసింది ఎవరు? ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్. సో ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఆల్రెడీ క్వశ్చన్లోనే తెలుస్తుంది. సో ఏంటంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ అనేది మొట్టమొదటి కోలోసన్ కంప్యూటర్ అని ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి, అంటే ఇన్ఫర్మేషన్ని మీరు అబ్జార్బ్ చేయడానికి లేదా తెలుసుకోవడానికి ట్రై చేసినట్లయితే మీకు ఈజీగా ఎలాంటి విధంగా క్వశ్చన్ అనేది ఫామ్ చేసి ఇచ్చినా కూడా సో మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో కాబట్టి ఇలా మీరు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదివినట్లయితే ఈజీగా ఉంటున్నాయి. సో ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 టామీ ఫ్లవర్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ కోలోసన్ అనేటువంటి ఈ యొక్క కంప్యూటర్ని రెండవ ప్రపంచ యుద్ధంలో తయారు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? సో ఇది అందరికీ తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చార్లెస్ బాబేజీ. నెక్స్ట్ క్వశ్చన్, 1948లో అభివృద్ధి పరచబడిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్మాల్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ మెషిన్ SSEM. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూఎస్బికి పూర్తి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో వాడే సంఖ్యామానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ద్విసంఖ్యామానం బైనరీ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, 1969 అక్టోబర్ 29న అంతర్జాలం అంటే ఇంటర్నెట్లో మొట్టమొదటిగా పంపబడినటువంటి సందేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లో. నెక్స్ట్ క్వశ్చన్, సిపియును విస్తరించండి. సో బేసిక్గా అందరికీ సిపియు అంటే తెలిసిందే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మైక్రోచిప్ను రాబర్ట్ నోయిస్ మరియు జాక్ కిల్బీ ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1958. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధికార సంస్థ ఏది? భారతదేశంలో టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధికార సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి డాట్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక టెలిఫోన్ లైన్ లేదా ఏదైనా హై స్పీడ్ కేబుల్ ద్వారా రెండు కంప్యూటర్లను కలిపే సాధనంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మోడెమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ రూపంలోకి మార్చే కంప్యూటర్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 హైబ్రిడ్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 0 రూపంలో ఉండి కంప్యూటర్ త్వరగా అర్థం చేసుకోగల భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మెషిన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో తయారైన మొట్టమొదటి వాణిజ్య కంప్యూటర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యూనివాక్. నెక్స్ట్ క్వశ్చన్, www
దేనికి సంక్షిప్త రూపం. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు, అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. సో ఆన్సర్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒరాకిల్. నెక్స్ట్ క్వశ్చన్, పెంటియం ప్రాసెసర్లో ఏముంటాయి? లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పెంటియంకి సంబంధించినటువంటి ఆన్సర్ ఏది సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ 4 కొన్ని మిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. పెంటియం ప్రాసెసర్లో కొన్ని మిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది? రెండు సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్, ALU అని కూడా అనొచ్చు. నెక్స్ట్, మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ను తయారు చేసింది ఎవరు? మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ను తయారు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డగ్లస్ ఎంగెల్బార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బైట్ అంటే ఎంత? ఒక బైట్ అంటే ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 8 బిట్లు. ఒక బైట్ అంటే 8 బిట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి ఇంటర్నెట్కు పూర్వగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్పానెట్, ARPANET. ఆర్పానెట్ని ఈనాటి ఇంటర్నెట్కు పూర్వగామి అని పిలవచ్చు. నెక్స్ట్, GUIని విస్తరించండి. GUIని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా కంప్యూటర్ బేసిక్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ డైలీ ఇలాగే మీకు ఈ యొక్క టాపిక్ పైన మోడల్ పేపర్స్ లేదా ప్రాక్టీస్ టెస్ట్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయొద్దు, డైలీ కూడా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ఛానల్ అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి మీకు ఆన్లైన్ టెస్ట్ కనుక రాయాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్లో డైలీ 3 times అవైలబుల్గా ఉంటున్నాయి. టెస్ట్లు అనేవి మీరు రోజు రాసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.com. లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చెక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.